నీట్ పేపర్ లీకేజీపై రౌండ్ టేబుల్ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఆహ్వానించారు లెఫ్ట్ విద్యార్థి సంఘాల నేతలు. హైదరాబాద్లోని నందీనగర్ నివాసంలో కేటీఆర్ను లెఫ్ట్ విద్యార్థి సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 20న హైదరాబాద్లో లెఫ్ట్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించి తలపెట్టిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా కేటీఆర్కు ఆహ్వాన పత్రికను అందజేశారు. బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ తుంగ బాలు సమన్వయంతో ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న నీట్ యూజీ పేపర్ లీకేజీ అంశంపై ప్రధానంగా చర్చించారు. ఇటీవల కాలంలో ప్రతిష్టాత్మక నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని విద్యార్థి నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో వరుసగా అనేక పోటీ పరీక్షల పేపర్లు లీక్ అవుతున్నాయని మండిపడ్డారు. ముఖ్యంగా వైద్య రంగం లాంటి అత్యంత బాధ్యతాయుతమైన రంగానికి సంబంధించిన ప్రవేశ పరీక్షల్లో ఇటువంటి అక్రమాలు జరగడం సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. ఈ లీకేజీల వెనుక కేంద్ర ప్రభుత్వ పెద్దల మద్దతు ఉందనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయని విద్యార్థి సంఘాల నేతలు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.